ఏలూరు వద్ద జాతీయ రహదారిపై గోవులను తరలిస్తున్న లారీ తిరగబడింది. ఈ ప్రమాదంలో సుమారుగా 14 ఆవులు మృతి చెందాయి. 5 ఆవులు గాయపడడం జరిగింది. ఈ ఆవుల తరలింపుని అడ్డుకోవాలంటూ కూడా విహెచ్పి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్నారు. చనిపోయిన ఏదైతే ఆ లేగ దూడ ఉంటుందో దాన్ని పెట్టుకుని ఇంత అన్యాయంగా గోవులను తరలిస్తుంటే, తరచుగా గోవుల్ని తరలింపు జరుగుతుంటే ఇటు పోలీసులు కానీ అధికారులు కానీ అడ్డుకునే ప్రయత్నం చేయటం లేదు. వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ గోవులను తరలిస్తున్నారో అట్లాగే గోవులను ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వారిని కూడా అరెస్ట్ చేయాలి, వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా జాతీయ రహదారిపై విహెచ్పి ఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారని చెప్పుకోవచ్చు. ఈ వ్యాన్లోనే గోవుల్ని తరలిస్తున్నారు. మొత్తం సుమారుగా 40 ఆవులను ఈ మినీ వ్యాన్లో ఎక్కించుకుని హనుమాన్ జంక్షన్ తీసుకెళ్తున్నట్లుగా అయితే ఇక్కడ విహెచ్పి కార్యకర్తలు అయితే చెప్తున్నారు. ఇంత చిన్న వ్యాన్లో 40 ఆవులను పెట్టి తీసుకెళ్తున్నారు. అనుకోకుండా ప్రమాదం జరగడంతో ఈ గోవుల తరలింపు అనేది బయటకు వచ్చింది. ఒక్కసారిగా ఆవులన్నీ కిందకు పడిపోవడం, ఈ వ్యాన్ కింద పడడంతో సుమారుగా 14 ఆవుల దాకా చనిపోవడం జరిగింది. ఈ మినీ వ్యాన్లో మొత్తం 40 ఆవులను తరలిస్తుంటే ఈ ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత 14 ఆవులు ఒక్కసారిగా అక్కడ చనిపోవడం జరిగింది. 5 ఆవులు గాయపడడం జరిగింది. సంచార పశు వైద్యశాలకు సంబంధించిన డాక్టర్లు కూడా ఇక్కడ చేరుకున్నారు. గాయపడ్డ ఆవులకు వారు ప్రాథమిక వైద్య చికిత్స అయితే అందిస్తున్నారు. వాటి ప్రాణాలు నిలబెట్టే పనిలో ఒక పక్క వైద్యులు ఉన్నారు, మరోపక్క మరలా ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా విహెచ్పి ఆర్ఎస్ కార్యకర్తలు అయితే కొంత డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోపక్క చూసుకుంటే కనుక పోలీసుల్ని ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే ఈ గోవుల తరలింపుకు పాల్పడుతున్నారో వారిని అరెస్ట్ చేయాలనే డిమాండ్ ఉంది. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు మీకు ప్రధాన డిమాండ్ ఏంటి? ఇది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? తరచుగా ఆవుల తరలింపు జరుగుతుంది. సో అధికారులు ఏం కోరుకుంటున్నారు మీరు? ఇది డ్రైవర్ చెప్పింది ఏంటంటే వైజాగ్ నుంచి హనుమాన్ జంక్షన్కి వెళ్తుందని చెప్పాడు. ఇది అనేక సందర్భాల్లో రోజువారీ జరిగే కార్యక్రమం. ఈ గోవధకి ఇక్కడ నుంచి దెందులూరు మీదుగా హైవే మీదుగా ప్రతిరోజు 2-3 వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. మేము అనేక సందర్భాల్లో మా హిందూ సంఘాల కార్యకర్తలు కానీ దెందులూరు పరిసర ప్రాంతాల్లోనే అనేక వాహనాలను ఆపి దెందులూరు పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. వారు కూడా మాకు అప్పట్లో సహకరించి గోశాలకు తరలించడం ఇవన్నీ చేశారు. కానీ వాళ్ళ శక్తి మించి చేయలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. మేము దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఇది అక్రమంగా నిత్యము జరుగుతుంది గోవధ. ఈరోజు ఇక్కడ వైజాగ్ నుంచి వెళ్తున్న ఈ వెహికల్ ఇక్కడ రోడ్డుకి అడ్డంగా తిరగబడిపోవడం కారణంగా 20 గోవులు చనిపోయినాయి. అందులో ఒక చిన్న గోమాత, దీన్ని చూడండి ఎంత చిన్నగా ఉందో, అలాంటి లేగదోడును కూడా వదకి తీసుకెళ్తున్నారు. అలాగే ఒక 15 ఆవులకి గాయాలతో, విపరీతమైన గాయాలతో ఇంకా ప్రాణాలతో ఉన్నాయి. వెటనరీ డాక్టర్ గారు వచ్చి ఇప్పుడే ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది. ఇది ఎవరైతే ఇక్కడికి వైజాగ్ నుంచి ఎక్కడికైతే తరలిస్తున్నారో జంక్షన్కి, వారిని వెంటనే ఇరుపక్షాలని ఇక్కడ మీద కేసులు పెట్టాలి, వారిని తీసుకురావాలి. ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఈ దెందులూరు హైవే మీదుగా ఈ అక్రమ గో రవాణా పైన చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ పకడ్బందీ గోవధ పైన ప్రభుత్వాల నుంచి కూడా మంచి చట్టాలు రావాలి, గట్టి చట్టాలు రావాలి. మేము ముఖ్యంగా ఇంకోటి కోరుకునేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రభుత్వం తరపుని గోశాలను ఏర్పాటు చేయాలని, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదాయం అంతా కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి దాని నిర్వహణ కూడా, ఈ గోవును కూడా మేము హిందువులు పూజిస్తారు కాబట్టి ఆ నిర్వహణ కూడా ప్రభుత్వాన్ని అని మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ప్రతి నియోజకవర్గంలో గోశాలలో ప్రభుత్వ నిర్వహణలోనే జరగాలని, ఇలాంటి అక్రమ గో రవాణాన్ని వెంటనే అరికట్టాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ వెహికల్స్ ఏదైతే అక్రమ రవాణా జరుగుతున్న వెహికల్స్కి దేనికి కూడా నెంబర్ ప్లేట్ ఉండదు. ఏ వెహికల్కి కూడా మీరు చూడండి, అనేక సందర్భాలు మేము పట్టుకున్నప్పుడు ఏ వెహికల్కి నెంబర్ ప్లేట్ ఉండదు. అనేక మంది కొంతమంది హైవే పెట్రోలింగ్ పోలీసులు కూడా వాళ్ళకి సహకరించి వదిలేసే పరిస్థితుల్లో కొన్ని మేము చూసాం స్వయంగా. కాబట్టి హైవే పోలీసులకి ఏం సంబంధం ఉంటుంది? హైవే పోలీసులు సహకరించడం అంటే ఎలా సహకరిస్తారనుకుంటున్నారు మీరు? అంటే మేము వెళ్ళి ఆపినప్పుడు మమ్మల్ని ఒకళ్ళిద్దరు శక్తి లేనప్పుడు, మా కార్యకర్తలు అందుబాటులో లేని ఒకళ్ళిద్దరిని అవసరమైతే వాళ్ళని గుద్దుకుని వెళ్ళిపోయే పరిస్థితి 1-2 సందర్భాలు జరిగినాయి మా కార్యకర్తల మీద. ఈరోజు కూడా మనం ఎక్కడైనా ఆపినట్లయితే మాకు గుద్దుకుని వెళ్ళిపోతారు వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటే. మనకు సంఖ్యాబలం ఉంటే ఆపగలుగుతాం, కానీ లేదంటే ఒకళ్ళిద్దరు మేము ఆపిన ఆ పోలీసు కూడా ఏం చేస్తారంటే ఇది అలా కదండి, రైతుది అది ఇది అని చెప్పి గోశాలకు వెళ్తుందా అని చెప్పి లెటర్ చూపిస్తారు, పంపించేస్తున్నారు. అది గోశాలలు కూడా ఈ కటింగ్ ఎక్కడైతే గోవధలు జరుగుతున్నాయో వారి ఆధ్వర్యంలోనే గోశాలను నిర్వహించడం, మనం ఏదైనా ఆవులను పట్టుకున్నట్లయితే అదే గోశాలకి మనం పంపించడం. వాడు ఏం చేస్తాడు, ఒక 70-60 ఎకరాల పొలం మెయింటైన్ చేస్తూ ఆ గోశాలలో ఆవులను పెంచుతూ మళ్ళీ మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కటింగ్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం ఎప్పుడైనా వెరిఫికేషన్కి మనం వెళ్తే కనుక
మళ్ళీ ఒక 2 కంటైనర్లు వచ్చిన వాహనాలను అక్కడ దింపుతాడు. ఇంకా మీరు పంపిన ఆవులు ఎక్కడే మేస్తున్నాయని అదే ఆవులను చూపిస్తాడు, వేరే ఆవుల్ని. ఈ విధంగా జరుగుతుంది. ఇదంతా ఓపెన్ సీక్రెట్గా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వము, స్థానిక ఎమ్మెల్యే దెందులూరు ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకెళ్తాము, కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఇది వెళ్ళేలా మీ మీడియా ద్వారా వెళ్ళాలని మేము ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి సైడ్ నుంచి వారు కూడా అధికారులకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. సరే, ఏంటి అసలు ఏం జరిగింది? ప్రమాదం జరిగాక మీరు వచ్చారా, లేకపోతే మీరు ఆపుతుండగా ప్రమాదం జరిగింది? ఏం జరిగింది అసలు ఇక్కడ? జై శ్రీరామ్ అండి. అత్యంత పవిత్రంగా కొలిచే ఈ హిందూ దేశంలో గోమాతని ఇలా వ్యధ చేస్తూ ఎక్కడ ఎవరు పంపుతున్నారు, ఏం చేస్తున్నారని మనం తెలుసు కూడా మన నిద్రావస్థలో ఉన్నాము. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే పెట్రోలింగ్ వాళ్ళు కూడా ఇది తెలిసే జరుగుతుందా అన్నారు. మరి వైజాగ్ నుంచి వచ్చిన బండి దెందులూరు దాకా ఎవరో ఆపకుండా ఇక్కడ దాకా వచ్చిందంటే అది నిద్రా వ్యవస్థలోనే ఉంది యంత్రాంగం అంతా. మనం ఇంత పవిత్రంగా కొలుచుకునే ఆవులను కూడా వీళ్ళు తీసుకెళ్ళి మార్కెట్లో వ్యధ చేసి వీళ్ళు దీని మీద కూడా రూపాయలు. ఇప్పుడు ఇందాక ఈయన మాట్లాడుతూ చెప్పారు, ఒకవేళ బండి ఆపితే కనుక దానికి ఇది దేనికి పనికిరాదు, వట్టే ఆవు అని చూపించడం, లేకపోతే దాన్ని రైతే కటింగ్ తీసుకెళ్తున్నాడని చెప్పడం. సో దానివల్ల అధికారులు కానీ పోలీసులు కానీ ఏం చేయలేని పరిస్థితులు. సో వీటిని ఎలా అడ్డుకోవాలనుకుంటున్నారు మీరు? ఆ వ్యవస్థను ఎలా మరి అడ్డుకునేది? ఖచ్చితంగా వాళ్ళు అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు కదా. ఇప్పుడు వెళ్ళే లారీకి అనుమతులు ఏం లేవు కదండి. అనుమతులు లేకుండానే తీసుకెళ్తున్నారు. ఇప్పుడున్న లారీలు దేనికి నెంబర్ ప్లేట్లు లేవు. నెంబర్ ప్లేట్లు లేకుండానే చెక్ పోస్టులు దాటినాయి, టోల్గేట్లు దాటినాయి ఇన్ని రోజులు. ఈ దూడను కూడా ఏం చేసుకుంటారండి? ఇప్పుడు ఒట్టిపోయిన ఆవు అంటే పోనీ కటింగ్కి వెళ్తుంది అనుకుంటున్నాం, ఏదో ఒకటి అనుకోవచ్చు. దీనికి అంతా కలిపి 3 నెలలు ఉండదు. ఈ ఆవును కూడా తీసుకెళ్ళి కటింగ్కేగా. వాళ్ళు కనీసం పత్రాలు చూపించలేని పరిస్థితిలో ఉన్నారు కదా. మేము గవర్నమెంట్ని కోరుతుంది ఏంటంటే నిత్యం దెందులూరు మీద నుంచి రోజు కనీసంలో 3 నుంచి 10 లారీలు నిత్యం ప్రయాణం చేస్తున్నాయి ఇక్కడి నుంచి. దెందులూరులో మేము అనేక సార్లు మా కార్యకర్తలు కానీ ఏదైనా హిందూ సంఘాల నుంచి కానీ మేము అనేక లారీలు పట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరంలోనే దగ్గర మేము 10 నుంచి 15 లారీలు దెందులూరు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. మేము గవర్నమెంట్ని కోరేది ఏంటంటే ఖచ్చితంగా దెందులూరు హైవే మీద ఈ చెక్ పోస్ట్ అనేది ఏర్పాటు చేసి అనుమానం ఉన్న ప్రతి లారీని ఆపి చెక్ చేసి అందులో ఆవులు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ పట్టుకున్న ఆవుల్ని గవర్నమెంట్ వారే గోశాల ఏర్పాటు చేసి అసెంబ్లీలో వాటిని సంరక్షణ చేయాలి అని చెప్పి మేము కోరుకుంటాం. ప్రస్తుతం మాకు దొరికిన ఆవులు అయితే కనుక ఈ బండిలో 35 ఆవులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ అందులో ఒక 20 అయితే చనిపోయి ఉన్నాయి. అందులో లేగదోళ్ళు కూడా ఉన్నాయి. దీంట్లో ఈ అక్రమంగా తరలించడం వల్ల ఏం పాపం చేశాయి? ఫస్ట్ వీటిని మనం అరికట్టలేమా? పోలీస్ యంత్రాంగం దీన్ని అరికట్టలేదా? పూర్తిగా విఫలమైంది ఈ విషయంలో. వీటిని మటుకు ఖచ్చితంగా అరికట్టాలని మేము కోరుకుంటున్నాం. అయితే మొత్తం మీద చూసుకుంటే విహెచ్పి ఆర్ఎస్ కార్యకర్తలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే గోశాలకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, గోవుల్ని ప్రభుత్వమే గోశాలను నిర్వహించాలి. ఎందుకంటే వీరు వెహికల్స్ ఆపుతున్నారు, ఆవుల్ని రెస్క్యూ చేస్తున్నారు. ఇక్కడ దగ్గరలోని గోశాలకు తరలించిన మరలా ఆ గోశాల నిర్వాహకులు సైతం ఈ మార్కెట్కి సంబంధించిన వారే ఉండటంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. మరలా దాన్ని కటింగ్కి తీసుకువెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. హైవే మీద ప్రమాదం జరిగిన తర్వాత, ఈ ప్రమాదం చోటు చేసుకున్న తర్వాతే ఇక్కడ రెస్పాండ్ అవుతాం జరుగుతుంది. లేకపోతే ఇబ్బందులు ఒకవేళ ఆపడానికి వెళ్తుంటే వారిని గుద్ది ముందుకు వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. డాక్టర్లు ఇక్కడికి చేరుకున్నారు, వెటర్నరీ డాక్టరు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు ఎన్ని ఆవులు గాయపడ్డాయి? ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారో? వాటికి ఎన్ని ఆవులు చనిపోయినాయి అనుకుంటున్నారు? నా పేరు డాక్టర్ మున్నంగి హరికృష్ణ. నేను మండల పశు వైద్యాధికారి దెందులూరు నుంచి మాట్లాడుతున్నాను అండి. ఈరోజు మార్నింగ్ 8 ఆ టైంలో మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఇక్కడ సోమవారపాడ హైవేలో యాక్సిడెంట్ జరిగిందని చెప్పడం జరిగింది. నేను దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం 35 యానిమల్స్ ఈ లారీలో ఉన్నాయి. ఒకే లారీలో ఆ 35 యానిమల్స్లో 14 యానిమల్స్ చనిపోయి ఉన్నాయి. 6 యానిమల్స్ మాత్రం ఇంజ్యూర్డ్ అయిన వాటికి యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ హిస్టమైన్ ఇంజెక్షన్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. వాటన్నిటికీ నీరు సప్లై చేయడం జరిగింది. ఇంకొక 15 యానిమల్స్ లైవ్గా ఉన్నాయి. ఆ లైవ్ యానిమల్స్ని వేరే వెహికల్లో ఎక్కించారు. వాటిని కూడా చూడటం జరిగింది. వాటికి మైనర్ ఇంజరీస్ జరిగినవి. వాటిని కూడా దింపిన తర్వాత వాటికి ఫస్ట్ ఎయిడ్ చేయడం జరుగుతుంది.
సరే ఏంటి లైవ్ స్టాక్ ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ ఉందా వీళ్ళకి? ఈ ఆవుల్ని తరలించడానికి ఏమన్నా అధికారికంగా సంబంధించిన డాక్యుమెంట్ ఏమైనా ఉందా వీరి దగ్గర? అలాంటిది ఏమీ లేదు సార్. ఇక్కడ డ్రైవర్ గారు కూడా ఏమి లేరు మనం వచ్చినప్పుడు. విహెచ్పి వారు ఉన్నారు, వారి సహకారంతో మేము వాడికి ఫస్ట్ ఎయిడ్ మాత్రం చేయడం జరిగింది. అలాంటివి మరి మాకేం చూపించలేదు. కానీ అది ఉంటే ఆ కన్సర్న్ డాక్టర్ గారు ఆ ఏరియాలో దానికి ఎన్ని యానిమల్స్ ఎక్కించాలి, ఎంత స్పేస్ ఉండాలి అనేది ఐడియా ఉంటుంది కదా, ఎన్ని యానిమల్స్ ఎక్కించవచ్చు మీరు చూస్తున్న ఈ వెహికల్లో? యాజ్ పర్ నామ్స్ అయితే 12 యానిమల్స్ అలా ఎక్కించాలి. కానీ వీళ్ళు 40 వెళ్తున్నాయి. వీళ్ళు 35 యానిమల్స్ దాకా ఎక్కించారు. ఇది 2 స్టేట్స్లో ఎక్కించారనమాట. అది అందువలన. ఓకే, అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక 15 ఆవులు చనిపోయినాయి అంటున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని విహెచ్పి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కోరుతున్నారు. దెందులూరు మీదుగా జాతీయ రహదారిపై తరచుగా గో రవాణా జరుగుతుంది. ఈ అక్రమ గో రవాణాను అడ్డుకోవాలి. కూటమి ప్రభుత్వం ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వమే గోశాలను నిర్వహించాలనే డిమాండ్తో విహెచ్పి ఆర్ఎస్ కార్యకర్తలు అయితే జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాగ్యరథ్ సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.